ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం అభివృద్ధి భావనలు. ఇందులో 14 నుంచి 21 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. 2012 సంవత్సరానికి ఎంత లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు అంటారు. 1 $13,600 అమెరికన్ డాలర్లు, 2 $12,600 అమెరికన్ డాలర్లు, 3 $1,035 అమెరికన్ డాలర్లు, 4 $1,260 అమెరికన్ డాలర్లు. 2012 సంవత్సరానికి ఎంత లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు అంటారు. 1 $13,600 అమెరికన్ డాలర్లు, 2 $12,600 అమెరికన్ డాలర్లు, 3 $1,035 అమెరికన్ డాలర్లు, 4 $1,260 అమెరికన్ డాలర్లు. 2012 సంవత్సరంలో పంజాబ్ తలసరి ఆదాయం 1 $78,000, 2 $74,000, 3 $25,000, 4 $28,000. 2012 సంవత్సరంలో పంజాబ్ తలసరి ఆదాయం 1 $78,000, 2 $74,000, 3 $25,000, 4 $28,000. ఆదాయంలో పోలికకు ఏదో ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. 1 ఆకాంక్ష, 2 పంపిణీ, 3% 4 సగటు. ఆదాయంలో పోలికకు ఏది ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. 1 ఆకాంక్ష, 2 పంపిణీ, 3% 4 సగటు. హిమాచల్ ప్రదేశ్లో 2006లో శిశు మరణాలు 1000కి 1 42, 2 62, 3 36, 4 46. హిమాచల్ ప్రదేశ్లో 2006లో శిశు మరణాలు 1000కి 1 42, 2 62, 3 36, 4 46. దేశం మొత్తం ఆదాయాన్ని దేనితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. 1 దేశ జనాభాతో, 2 శిశు మరణాలు, 3 ఎగుమతులు, 4 దిగుమతులు. దేశం మొత్తం ఆదాయాన్ని దేనితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. 1 దేశ జనాభాతో, 2 శిశు మరణాలు, 3 ఎగుమతులు, 4 దిగుమతులు. అక్షరాస్యత శాతం అనేది ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది. 1 10, 2 7, 3 5, 4 14. అక్షరాస్యత శాతం అనేది ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది. 1 10, 2 7, 3 5, 4 14. ఏ ఆదాయం పోలికకు ఉపయోగపడినా ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు. 1 జాతీయ ఆదాయం, 2 ఎగుమతుల ఆదాయం, 3 దిగుమతుల ఆదాయం, 4 సగటు ఆదాయం. ఏ ఆదాయం పోలికకు ఉపయోగపడిన ప్రజల మధ్య ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు. 1 జాతీయ ఆదాయం, 2 ఎగుమతుల ఆదాయం, 3 దిగుమతుల ఆదాయం, 4 సగటు ఆదాయం. 2012లో ఎంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. 1 $12,600 అమెరికన్ డాలర్లు, 2 $13,600 అమెరికన్ డాలర్లు, 3 $1,035 అమెరికన్ డాలర్లు, 4 $1,045 అమెరికన్ డాలర్లు. 2012లో ఎంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. 1 $12,600 అమెరికన్ డాలర్లు, 2 $13,600 అమెరికన్ డాలర్లు, 3 $1,035 అమెరికన్ డాలర్లు, 4 $1,045 అమెరికన్ డాలర్లు. బీహార్లో 2011 అక్షరాస్యత శాతం 1 54, 2 64, 3 77, 4 84. బీహార్లో 2011లో అక్షరాస్యత శాతం 1 54, 2 64, 3 77, 4 84. ఏది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. 1 జాతీయ ఆదాయం, 2 తలసరి ఆదాయం, 3 దిగుమతుల ఆదాయం, 4 ఎగుమతుల ఆదాయం. ఏది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. 1 జాతీయ ఆదాయం, 2 తలసరి ఆదాయం, 3 దిగుమతుల ఆదాయం, 4 ఎగుమతుల ఆదాయం. మీకు దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. 1 నేర్చుకోవడానికి గల అవకాశాలు, 2 పని పరిస్థితులు, 3 మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు, 4 పైవన్నీ. మీకు దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. 1 నేర్చుకోవడం గల అవకాశాలు, 2 పని పరిస్థితులు, 3 మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు, 4 పైవన్నీ. 2012 సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం 1 $78,000, 2 $74,000, 3 $25,000, 4 $35,000. 2012 సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం 1 $78,000, 2 $74,000, 3 $25,000, 4 $35,000. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలు దేనిని 1గా పరిగణిస్తారు. 1 వాటి ఆదాయం, 2 ప్రజల ఆరోగ్యం, 3 ప్రజల భద్రత, 4 మతం. దేశాలను పోల్చడం ముఖ్యమైన ప్రామాణికాలు దీనిని 1గా పరిగణిస్తారు. 1 వాటి ఆదాయం, 2 ప్రజల ఆరోగ్యం, 3 ప్రజల భద్రత, 4 మతం. నికర హాజరు శాతం అంటే ఎన్ని సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం. 1 6 నుంచి 14 సంవత్సరాలు, 2 5 నుంచి 14 సంవత్సరాలు, 3 6 నుంచి 10 సంవత్సరాలు, 4 6 నుంచి 17 సంవత్సరాలు. నికర హాజరు శాతం అంటే ఎన్ని సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం. 1 6 నుంచి 14 సంవత్సరాలు, 2 5 నుంచి 14 సంవత్సరాలు, 3 6 నుంచి 10 సంవత్సరాలు, 4 6 నుంచి 17 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం ఏర్పడింది. 1 మధుర, 2 కుడుంకులం, 3 కొడంగల్, 4 కొడంబాగం. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం జరిగింది. 1 మధుర, 2 కుడుంకులం, 3 కొడంగల్, 4 కొడంబాకం.
పంజాబ్లో 2006లో నికర హాజరు శాతం 1.90, 2 86, 3 76, 4 56. పంజాబ్లో 2006లో నికర హాజరు శాతం 1.90, 2 86, 3 76, 4 56. శిశు మరణాలు అంటే సజీవంగా పుట్టిన ఎంతమంది పిల్లలు సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. 1 ప్రతి 1000 మందికి, 2 ప్రతి 100 మంది, 3 ప్రతి 500 మంది, 4 ప్రతి 2000 మంది. శిశు మరణాలంటే సజీవంగా పుట్టిన ఎంతమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. 1 ప్రతి 1000 మంది, 2 ప్రతి 100 మంది, 3 ప్రతి 500 మంది, 4 ప్రతి 2000 మంది. హిమాచల్ ప్రదేశ్లో 2011లో అక్షరాస్యత శాతం 1 64, 2 77, 3 84, 4 74. హిమాచల్ ప్రదేశ్లో 2011లో అక్షరాస్యత శాతం 1 64, 2 77, 3 84, 4 74. అందరూ ఆన్సర్ రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 2012 సంవత్సరానికి ఎంత లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 12,600 అమెరికన్ డాలర్లు. 2012 సంవత్సరానికి ఎంత లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు అధిక ఆదాయ దేశాలు అంటారు. 12,600 అమెరికన్ డాలర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. 2012 సంవత్సరంలో పంజాబ్ తలసరి ఆదాయం కరెక్ట్ ఆన్సర్ 1 78,000 రూపాయలు. 2012 సంవత్సరంలో పంజాబ్ తలసరి ఆదాయం 78,000 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఆదాయంలో పోలికకు ఏది ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. కరెక్ట్ ఆన్సర్ 4 సగటు. ఆదాయంలో పోలికకు ఏది ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. సగటు. కరెక్ట్ ఆన్సర్ 4. హిమాచల్ ప్రదేశ్లో 2006లో శిశు మరణాలు 1000కి. కరెక్ట్ ఆన్సర్ 3 36. హిమాచల్ ప్రదేశ్లో 2006లో శిశు మరణాలు 1000కి 36. కరెక్ట్ ఆన్సర్ 3. దేశం మొత్తం ఆదాయాన్ని దేనితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 దేశ జనాభాతో. దేశం మొత్తం ఆదాయాన్ని దేనితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుందంటే దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది, లేదా తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. అక్షరాస్యత శాతం అనేది ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 7 సంవత్సరాలు. అక్షరాస్యత శాతం అనేది ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది అంటే 7 సంవత్సరాలు అంతకు మించి. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ ఆదాయం పోలికకు ఉపయోగపడినా ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు? కరెక్ట్ ఆన్సర్ 4 సగటు ఆదాయం. ఏ ఆదాయం పోలికకు ఉపయోగపడినా ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియదు అంటే సగటు ఆదాయం. కరెక్ట్ ఆన్సర్ 4. 2012లో ఎంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అనేవారు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3 1035 అమెరికన్ డాలర్లు. 2012లో ఎంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారంటే 1035 అమెరికన్ డాలర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. బీహార్లో 2011లో అక్షరాస్యత శాతం కరెక్ట్ ఆన్సర్ 2 64. బీహార్లో 2011లో అక్షరాస్యత శాతం 64. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 జాతీయ ఆదాయం. ఏది దేశం మొత్తం యొక్క ఆదాయం సూచిస్తుంది అంటే జాతీయ ఆదాయం. కరెక్ట్ ఆన్సర్ 1. మీకు దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక ఏ అంశాలు పరిగణలో తీసుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ నేర్చుకోవడానికి గల అవకాశాలు, పని పరిస్థితులు, మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు. మీకు దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అంటే నేర్చుకోవడానికి గల అవకాశాలు, పని పరిస్థితులు, మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 2012 సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం కరెక్ట్ ఆన్సర్ 3 25,000. 2012 సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం 25,000 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 3. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలు దేన్ని ఒకటిగా పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 వాటి ఆదాయం. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలు దేన్ని ఒకటిగా పరిగణిస్తారంటే వాటి ఆదాయం. కరెక్ట్ ఆన్సర్ 1. నికర హాజరు శాతం అంటే ఎన్ని సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం? కరెక్ట్ ఆన్సర్ 4 6 నుంచి 17 సంవత్సరాలు. నికర హాజరు శాతం అంటే ఎన్ని సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం అంటే 6 నుంచి 17 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 4. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ అణువిద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2 కుడుంకులం. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ అణువిద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం జరిగిందని కుడుంగులం. కరెక్ట్ ఆన్సర్ 2. పంజాబ్లో 2006లో నికర హాజరు శాతం కరెక్ట్ ఆన్సర్ 3 76. పంజాబ్లో 2006లో నికర హాజరు శాతం 76. కరెక్ట్ ఆన్సర్ 3. శిశు మరణాలంటే సజీవంగా పుట్టిన ఎంతమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 1 ప్రతి 1000 మంది. శిశు మరణాలు అంటే సజీవంగా పుట్టిన ఎంతమంది పిల్లలు సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య అంటే ప్రతి 1000 మంది. కరెక్ట్ ఆన్సర్ 1. హిమాచల్ ప్రదేశ్లో 2011లో అక్షరాస్యత శాతం కరెక్ట్ ఆన్సర్ 2 77. హిమాచల్ ప్రదేశ్లో 2011లో అక్షరాస్యత శాతం ఎంతంటే 77%. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి.
థ్యాంక్ యూ.